మనం మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాము. సార్ నో, ఏం ఫీల్డ్ సార్ మంది? మార్కెటింగేనా? మరి మార్కెటింగ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి? మార్కెటింగ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఎలా ఉంటే సక్సెస్ అవుతాం? కావాలవుతాయి టిప్స్. ఎంతమంది కావాలి సార్? మార్కెటింగ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి? చూడండి, మనం చూడటానికి చాలా బాగా కనపడాలి. ఎందుకని? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గట్టిగా చెప్పాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఎస్ ఆర్ నో? నో, కాదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద లాస్ట్ ఇంప్రెషన్. బెస్ట్ కాదు, లాస్ట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద లాస్ట్. ఫస్ట్ నువ్వు కలిసినప్పుడు నీ మీద ఏదైతే అభిప్రాయం వస్తుందో అదే చివరి అభిప్రాయం. మళ్ళీ కలవడానికి నీకు టైం లేదు, వాడికి టైం లేదు. మీకు అర్థమైందా? బెస్ట్ కాదు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న మనం ఎలా ఉండాలి? సింపుల్గా మీకు తెలిసినే చెప్తాను. తెలుసుగానే ఆచరించరు. తెలుసు కానీ ఆచరించాం మనం. అవేంటి? ఫస్ట్, మీ డ్రెస్ కోడ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మీరు అమ్మడానికి వెళ్తుంది బఠానీలా, పుట్నాలా, పాప్కార్న్లా? వాళ్ళ జీవిత కళ సొంతిల్లు కట్టుకోవాలి, ఒక ప్రాపర్టీ చేసుకోవాలి, ఇన్ని సంవత్సరాల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఎవరి దగ్గర కొంటారండి? చింద్రవంద్ర జుట్టు వేసుకొని, ఎలా పడితే అలా డ్రెస్ వేసుకొని, నువ్వు చెప్పులు వేసుకొని నువ్వు మార్కెట్లోకి వెళ్తే నీతో మాట్లాడతారా? నీ దగ్గర కొంటారా? నువ్వు ఇంప్రెషన్ వేయగలుగుతావా? ఏ సార్? నో. చూడండి సార్, మీరేంటి అన్నది మీ డ్రెస్ మాట్లాడుతుంది. మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్. మెయింటైన్ యువర్ సెల్ఫ్. నీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎవడు చూడ్డు. నువ్వు ఎలా ఉన్నావో నిన్ను చూస్తాడు. ఏ సార్? నో. ఏ రోజు కూడా లైట్గా తీసుకోబాకండి. ఏ పూట కూడా లైట్గా తీసుకోబాకండి. ఏ మీటింగ్ కూడా లైట్గా తీసుకోబాకండి. బెస్ట్ మెయింటైన్ చేయండి. పెన్ మెయింటైన్ చేయండి, కాస్ట్లీ పెన్ మెయింటైన్ చేయండి, వాచ్ మెయింటైన్ చేయండి. ఎవరి కోసం? మీకోసం సార్. అలంకరించుకొని ఉండండి. డ్రెస్, బికాస్ యు ఆర్ ఇన్ మార్కెటింగ్ ఫీల్డ్. ఏ సార్? నో. నిన్ను చూస్తే మాట్లాడాలనిపించాలి. నువ్వు మాట్లాడితే వాళ్ళకి గౌరవం పెరిగిందనిపించుకోవాలి. మెయింటైన్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, హార్ట్ఫుల్ విష్ అనేది ఉండాలి. ఎలా ఉండాలి? మనం ఎవరైనా పలకరిస్తే ఎలా పలకరించాలి సార్? ఎలా పలకరించాలి? హాయ్, గుడ్ మార్నింగ్, అంతేనా? ఎలా హార్ట్ఫుల్ పలకరించాడా, హృదయపూర్వకంగా పలకరించాడా ఎదురు వ్యక్తికి అర్థమైపోద్ది. విషింగ్ అనేది హార్ట్ఫుల్గా ఉండాలి. ఒక విష్ హార్ట్ఫుల్గా ఉంటే సేల్ తెస్తుంది, లేకపోతే సేల్ రాదు. మీకు జరిగిన సంఘటన చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చారు. ఓకే, ఇద్దరు కలిసి కొత్తగా వచ్చారు, రియల్ ఎస్టేట్లో కొత్తగా వచ్చారు. వాళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్లో కొత్తగా వచ్చారు. ఇద్దరు కలిసి ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, మార్కెటింగ్ చేస్తున్నారు. వారమైంది, 2 వారాలు అయ్యాయి, నెల రోజులు అయిపోయింది. ఇద్దరులో ఎవరికి సేల్ రాలేదు. జరిగిద్దా లేదా? ఎలా జరుగుతుందా లేదా? నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇద్దరిలో ఒకడికి 2 ప్లాట్లు సేల్ అయ్యి ఒకడే కొన్నాడు. ఒకడే కస్టమర్ 2 ప్లాట్స్ కొన్నాడండి. వీడికి ఆతృత, అరే ఎక్కడ పట్టావురా, ఎవరు దొరికారా, ఎవరు కొన్నారా, ఎలా జరిగిందిరా అంటే ఆ ఫ్రెండ్ వీడికి చెప్తున్నాడు. ఒక ఫ్రెండ్ ఏమో నాంపల్లిలో ఉంటాడు, ఇంకో ఫ్రెండ్ ఏమో సికింద్రాబాద్ పద్మానగర్ తెలుసా మీకు? పద్మానగర్లో ఉంటాడు. అమ్మింది ఎవరు? నాంపల్లిలో ఉన్నవాడు అమ్మేశాడు. ఇద్దరు కలిసి మాట్లాడున్నారు. ఎలా జరిగింది, ఎట్లా పరిచయం ఏంటి అని చెప్తే అతను తన క్లయింట్ గురించి చెప్తున్నాడు. చూడండి, తన క్లయింట్ గురించి చెప్తున్నాడు. నా కస్టమరు సికింద్రాబాద్లో ఉంటాడు. సికింద్రాబాద్లో ఉంటాడా? నేను సికింద్రాబాద్లో ఉంటాను రా, నువ్వు హైదరాబాద్లో ఉంటావు, నాంపల్లిలో, నువ్వు మా వాళ్ళకి అమ్మేసావేంటి? వీడి ఫీలింగ్ మా కస్టమర్ ఎక్కడ ఉంటాడంటే సికింద్రాబాద్లో పద్మారావు నగర్లో ఉంటాడు. పద్మారావు నగర్లో ఉంటాడా? అరే మాది పద్మారావు నగర్ రా, నాంపల్లి ఉండి ఇక్కడ ఎట్లా అమ్మేసావురా? మా కస్టమరు పద్మారావు నగర్లో జాస్మిన్ అపార్ట్మెంట్లో ఉంటాను రా నేను. మా అపార్ట్మెంట్లో నువ్వు అమ్మడం ఏంట్రా?
నాకెవడూ దొరకట్లేదుగా. లేదు రామ కస్టమరు సికింద్రాబాద్లో, పద్మానగర్లో, జాస్మిన్ మండలో సెకండ్ ఫ్లోర్ ఎవర్రా? 203, మాది 201 రా బాబు. మా ఎదురుగానే ఉంటాడు వాడు. ఎందుకు వాడేమాడు, వీడెందుకు అమ్మలేదు? హార్ట్ఫుల్ విష్ లేదు వీడి దగ్గర. వీడు 100 సార్లు చూశాడు. వీడు పలకరించాడుగా. పలకరించిన హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ విష్ కాదు కావాల్సింది, హార్ట్ఫుల్. కస్టమర్ ఎక్కడో లేడు, నీ పక్కనే ఉన్నాడు. కస్టమర్ ఎక్కడో నీ ఫోన్లోనే ఉన్నాడు, నీ ఫోన్ కాంటాక్ట్స్లోనే ఉన్నాయి. గివ్ హార్ట్ఫుల్ విష్. చూడండి, కొంతమంది పలకరిస్తే మీరు ఏ మూడ్లో ఉన్నా హ్యాపీనెస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? హాయ్ వెరీ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? చాలు. ఈ హార్ట్ఫుల్ విష్ పలకరించడం నేర్చుకోండి సార్. నీకు పలకరింపు రాకపోతే మార్కెటింగ్ ఫీల్డ్ వదిలేసాయి. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఎస్. ఫస్ట్ డ్రెస్ మెయింటైన్ చేయి, హార్ట్ఫుల్ విష్ మెయింటైన్ చేయి. నీ మూడ్ని బట్టి పలకరించబాకు, నీ మూడ్ని జేబులో పెట్టుకో. ఎస్ ఆర్ నో? మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, వాట్ ఈస్ థర్డ్ పాయింట్? స్మైల్. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఫేర్ అండ్ హ్యాండ్సమ్ రాసుకోపోయినా పర్లేదు, కానీ బ్యూటీ క్రీమ్లు రాసుకోపోయినా పర్లేదు, కానీ న్యాచురల్గా దేవుడిచ్చిన ఆ స్మైల్ మాత్రం మర్చిపోదు. ఎస్ ఆర్ నో? నవ్వడం వచ్చా? బ్రదర్ షఫీ గారు నవ్వమన్నారని చెప్పి బస్టాండ్లో నిలబడి ఎవరిని పడితే వాడిని చూసి నవ్వడం మొదలు పెడితే షీటీం వస్తుంది అక్కడికి. జాగ్రత్త. నవ్వుతే చాలా వస్తాయి, సేల్సే కాదు ఇంకేమేమో వస్తాయి. ఎప్పుడు నవ్వాలి, ఎవరిని చూసి నవ్వాలి, ఎలా నవ్వాలి, నవ్వు గురించి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎస్ ఆర్ నో? సార్ సింపుల్ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లోనో లేకపోతే ఎక్కడికి వెళ్ళారు, మీకు ఏదో డౌట్ ఉంది, ఎంక్వైరీ కౌంటర్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి. 2 కౌంటర్స్ ఉన్నాయి, ఒకడేమో ముఖం మార్చుకొని ఉన్నాడు, ఒకడేమో స్మైలీ ఫేస్తో ఉన్నాడు. ఎవరిని అడుగుతారు? ఎందుకని? అతను తెలుసా మీకు? అతని పేరు తెలుసా? పరిచయమా? ఫ్రెండా? అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు? మనకి సంతోషాన్ని కోరుకుంటాం, సంతోషంగా ఉన్నవాడి దగ్గర వెళ్ళటాన్ని ఇష్టపడతాం. మీరు సంతోషంగా ఉండండి, మీ దగ్గరికి సంతోషం వస్తుంది. ఓకే, స్మైల్ ఇవ్వండి, పలకరించడం నేర్చుకోండి. ఇవన్నీ ఏంటనుకున్నారు? మంత్రాస్. ఇది ఉన్నవాడు సక్సెస్ అవుతాడు సార్. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్. మీ ఊరు భాష వద్దు, మీ ఇంటి భాష వద్దు, మీ ఫ్రెండ్స్ భాష వద్దు. ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్ మెయింటైన్ చేయండి, ఒక లాంగ్వేజ్ అనేది మెయింటైన్ చేయండి. అయితే ఫస్ట్ మీటింగ్లో ప్రొఫెషనల్ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి, సెకండ్ మీటింగ్లో ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయండి, థర్డ్ మీటింగ్లో ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఉండకూడదు, పోతావు నువ్వు. థర్డ్ మీటింగ్లో ఫ్రెండ్లీ మీటింగ్లోకి వచ్చేయాలి. ఫ్రెండ్ కస్టమర్గా ఉండకూడదు, నీ ఫ్రెండ్గా మారాలి. అది లాంగ్వేజ్ ద్వారా సాధ్యం. ఇంటరాక్షన్ స్టార్ట్ చేయండి. ప్రొఫెషనల్ దెన్ క్యాజువల్ మీటింగ్లో మనిషి దగ్గర అవుతాడు, ప్రతిదీ షేర్ చేసుకుంటాడు. నీ ప్లాట్ కొన్న తర్వాత ఇంకా డబ్బులు ఇంట్లో మిగిలి ఉన్నాయో లేదో చెప్తాడు. ఇంట్లో మిగిలింటే ఇంకోటి కొనవచ్చు. సార్ ఓపెన్గా మనం మాట్లాడాలంటే ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి, ఫ్రెండ్లీగా స్టార్ట్ అవ్వకూడదు, ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలగాలి. ద టిప్, బాడీ లాంగ్వేజ్. ఎదుటి వ్యక్తి నీ స్మైల్ని బట్టే కాదు, నీ బాడీ లాంగ్వేజ్ని బట్టి కూడా నీతో ఉంటాడు, నీతో మాట్లాడతాడు. నీతో 5 నిమిషాలు ఉండాలా 50 నిమిషాలు ఉండాలన్నది నీ బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇదే స్పీచ్ ఇప్పటివరకు ఇచ్చిన 1.5 గంట స్పీచ్ ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుతూ మొదలు పెడితే ఇప్పుడు 10 మందే మిగిలేవాళ్ళు. ఇక్కడ ఎంతమంది మిగిలేవాళ్ళు? అదే స్పీచ్, అదే స్లైడ్లు, అదే కాన్సెప్ట్, అదే గొంతు. ఎంతమంది ఉంటారు? 10 మందే మిగులుతారు. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ఎవరో తెలుసా? నా బాడీ లాంగ్వేజ్. ఎస్ ఆర్ నో? ఎస్. కస్టమర్ని ఆకట్టుకోవాలి, బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు. తర్వాత ఐ కాంటాక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తి ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, ఎదుటి వ్యక్తి ఇంట్రెస్టెడ్ కాదా మనం తెలుసుకోవాలంటే ఐ కాంటాక్ట్ ద్వారా మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనం ఎంత స్కిల్ ఉంది అనేది కాదు, మన దగ్గర ఎంత దిల్ఫుల్గా వర్క్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఎంత మనసు పెట్టి వర్క్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు ఇన్డెప్త్గా అర్థం చేసుకుని మెయింటైన్ చేస్తావో దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ మార్కెటింగ్ ఫీల్డ్. సార్ మీరు ఎంతమంది బ్రాండ్స్ని ఇష్టపడతారు? సార్ బ్రాండ్స్, వాచ్ కొనాలంటే బ్రాండ్ చూస్తామా లేదా? బైక్ కొనాలంటే
బైక్ కొనాలంటే బ్రాండ్ చూస్తాం, ఫోన్ కొనాలంటే బ్రాండ్ చూస్తాం, షర్ట్ కొనాలంటే బ్రాండ్ చూస్తాం, అండర్వేర్ కొనాలంటే ఏం చూస్తారు? బ్రాండే చూస్తారు. ఎస్ సార్ నో? నేనంటే ఏంటో తెలుసా? నా బ్రాండ్ ఇది, అంతకన్నా దిగను, నేను బ్రాండ్ మెయింటైన్ చేస్తా అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఎవరెందుకు సార్, నేనే కాదు సార్ అంటారేమో. అంతేనా? మా గురించి ఏం మాట్లాడుతూ మళ్ళీ ఎవరో అంటారు ఎందుకు అంటారేమో. ప్రతిదీ మెంటే. చెప్పులు వేయాలన్నా బ్రాండే, ఏది వేయాలన్నా బ్రాండే. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యాక్చువల్లీ వాట్ ఈజ్ యువర్ బ్రాండ్? వాట్ ఈజ్ యువర్ బ్రాండ్? వాట్ ఈజ్ యువర్ బ్రాండ్ సార్? యాపిలా, సామ్సంగ్, వివోనా, ఒప్పోనా? వాట్ ఈజ్ యువర్ బ్రాండ్? కార్లో బ్రాండ్ సార్, ఫోన్లో బ్రాండ్ సార్, వాచ్లో బ్రాండ్ సార్, షూస్లో బ్రాండ్ సార్, బట్టల్లో బ్రాండ్ సార్. అది కాదు. వాట్ ఈజ్ యువర్ బ్రాండ్ సార్? యువర్ నేమ్ ఈజ్ యువర్ బ్రాండ్. బ్రదర్ షఫీ ఈజ్ మై బ్రాండ్. యువర్ నేమ్ ఈజ్ యువర్ బ్రాండ్. ఒక బ్రాండ్ ఉందంటే అది మార్కెట్లో నిలబడాలంటే నిలబెట్టుకోవాలి, బ్రాండ్ వాల్యూ పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక బ్రాండ్ ఒక వాల్యూ రోజు రోజుకి పెరుగుతుందంటే అర్థం ఏంటో తెలుసా? నిలబడ్డదని అర్థం. బ్రాండ్ వాల్యూ నిలబడిందంటే పడిపోతుందని అర్థం. ఎందుకు? ప్రపంచం పరిగెడుతుంది, పరిగెత్తే ప్రపంచంతో మనం కూడా పరిగెడితేనే నిలబడతాం. ఏ సార్ నో? ఒక బ్రాండ్ సామ్సంగ్ అయినా, నోకియా అయినా, ఏదైనా ఒక బ్రాండ్ మార్కెట్లో నిలబడాలంటే రోజుకి అప్డేట్ అవుతుందా లేదా, కొత్త వర్షన్ తెస్తుందా లేదా, కొత్తగా ఆలోచిస్తుందా లేదా, మార్కెటింగ్ చేస్తుందా లేదా. మరి నువ్వు మార్కెట్లో నిలబడాలంటే నువ్వు అప్డేట్ అవ్వాలా వద్దా? నీ బ్రాండ్ వాల్యూ ఉందా? నీ ఫ్రెండ్స్లో నీ బ్రాండ్ వాల్యూ ఏంటి? నీ రిలేటివ్స్లో నీ బ్రాండ్ వాల్యూ ఏంటి? నీ భార్య దగ్గర నీ బ్రాండ్ వాల్యూ ఏంటి? నీ కొలీగ్స్లో నీ బ్రాండ్ వాల్యూ ఏంటి? నీ కస్టమర్స్లో నీ బ్రాండ్ వాల్యూ ఏంటి? మెయింటైన్ యువర్ బ్రాండ్ వాల్యూ సార్. నిన్ను చూసి ప్లాట్ కొంటాడు సార్. ఏ సార్ నో? ప్లాట్ చూసి ప్లాట్ కొనడు, నిన్ను చూసుకుంటాడు. నీ బ్రాండ్ వాల్యూ మెయింటైన్ అవ్వాలి. నీ బ్రాండ్ వాల్యూ మెయింటైన్ అవ్వాలి. దెన్ ఓన్లీ యూ కెన్ సక్సెస్. బ్రాండ్ వాల్యూ మెయింటైన్ అవ్వాలంటే నీ మాట, నీ వ్యవహారం, నీ పద్ధతి అన్నీ మారాలి. అన్నీ మారాలంటే ఒకటి మార్చుకుంటే చాలు. అదేంటి? అన్నీ మారాలంటే ఒకటి మార్చుకుంటే చాలు. అదేంటి? హలో, ఎవరు చెప్తారు? అన్నీ మారాలంటే ఒకటి మార్చుకుంటే చాలు. అదేంటి? దట్ ఈజ్ యువర్ మైండ్ సెట్. దట్ ఈజ్ యువర్ మైండ్ సెట్. నేను మీకు అదే చెప్తాను. నన్ను ఒక మోటివేషన్ స్పీకర్గా చూడబాకండి. ట్రాన్స్ఫార్మర్. నేను లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం నాకు ప్యాషన్. లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం ప్యాషన్. మీ లైఫ్లో ట్రాన్స్ఫార్మేషన్ కోరుకుంటే నాతో పాటు కలిసి 1 year జర్నీ చేయండి చాలు. నాతో పాటు కలిసి 1 year జర్నీ చేయండి. ఎలా సార్? వర్క్షాప్స్ అటెండ్ అవ్వండి. 1 year ట్రాన్స్ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. లైఫ్లో 30 సంవత్సరాల్లో చేయింది 3 సంవత్సరాలు ఎలా చేయాలో చూపిస్తాను. 3 years ఎలా ఎదగాలి, మీ పిల్లల భవిష్యత్, మీ భవిష్యత్. 1 year జర్నీ చేయండి. మైండ్ సెట్ ఎలా మారుతుందో, బ్రాండ్ వాల్యూ ఎలా పెంచుకోవాలో మనకు క్లారిటీ వస్తుంది. ఎస్ సార్ నో? సార్, మెడికల్ టెక్నాలజీ పెరిగిందా పెరగలేదా సార్? మెడికల్ ఫీల్డ్, మెడికల్ టెక్నాలజీ పెరిగిందంటారా లేదంటారా? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చిందా? ఐ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చిందా? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చిందా రాలేదా? హలో, తెలీదా తెలుసా? మరి చెప్పరేంటి? వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో? ఎస్. చూడండి, ఎవరికైనా సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, మందు తాగే అలవాటు ఉందనుకోండి, ఏమవుతుంది? లివర్ పోద్ది. డేంజరా కాదా? హలో, డేంజరా కాదా? పెద్ద డేంజర్ ఏమీ కాదు. ఎందుకంటే లివర్ మార్చుకోవచ్చు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసింది, పెద్ద డేంజర్ ఏమీ కాదు. గుండె పోతే గుండె వస్తుంది, లివర్ పోతే లివర్ వస్తుంది సార్. మోకాళ్ళు పోతే మోకాళ్ళు పెట్టుకోవచ్చు, కిడ్నీలు పోతే కిడ్నీలు పెట్టుకోవచ్చు. ఏమి కాదు, డేంజరే కానీ పెద్ద డేంజర్ ఏమీ కాదు. ఎస్ సార్ నో? నీ అలవాట్లు చెడుగా ఉంటే పెద్ద నష్టం ఏమీ కాదు. కానీ గుండె చెడిపోతే ప్రాబ్లం లేదు, లివర్ పోతే ప్రాబ్లం లేదు. కానీ నీ క్యారెక్టర్ పోయిందా? నో ట్రాన్స్ప్లాంటేషన్. టెక్నాలజీ మారలే ఇంకంతా. గుండె పోతే వస్తుందేమో, లివర్ పోతే వస్తుందేమో, నీ క్యారెక్టర్ పోయిందా? మళ్ళీ రాదు సార్. మెయింటైన్ యువర్ బ్రాండ్, మెయింటైన్ యువర్ బ్రాండ్. ఒక్కసారి పడితే నిలబడలేవు.
డబ్బులు పోతే వస్తాయి, డబ్బులు పోతే వస్తాయి. బ్రాండ్ వాల్యూ పోగొట్టుకోకండి సార్, బ్రాండ్ వాల్యూ పోగొట్టుకోకండి. సిచ్యువేషన్ చూడండి, ఒక సిచ్యువేషన్ వచ్చింది, మాట మీద నిలబడాలా, మాట తప్పాలా, మాట మీద నిలబడాలా, మాట తప్పాలా. మాట మీద నిలబడితే 1,00,000 రూపాయలు పోతాయి, మాట తప్పితే 1,00,000 రూపాయలు మిగులుతాయి. ఏం చేయాలి? మాట మీద నిలబడి బ్రాండ్ నిలబెట్టుకోవాలా, మాట తప్పి 1,00,000 రూపాయలు పోగొట్టుకోవాలా? ఎగ్జాంపుల్, ఏం చేయాలి సార్? ఏం చేయాలి సార్? నీకు బ్రాండ్ వాల్యూ ఉంటే అలాంటి 1,00,000 100 వస్తాయి, లేక 1,00,000తోనే బ్రాండ్ పోద్ది. అర్థమవుతుందా సార్? దిస్ ఈజ్ యువర్ మైండ్ సెట్. పెద్ద పెద్ద బ్రాండ్స్ మార్కెట్లో ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే, శాంసంగ్ ప్రోడక్ట్ రిలీజ్ చేసింది, ఫోన్ ఎర్రర్ వచ్చిందని ఏం చేసింది? మార్కెట్ నుంచి రిటర్న్ తీసుకుందా లేదా, అందరికి మనీ పే చేసిందా లేదా, లాస్ వచ్చిందా లేదా, బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకుంది. సో సార్, మనం తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉండాలి. ఫైనల్గా రియల్ ఎస్టేట్ గురించి ఒక విషయం చెప్తాను సార్. నాకు రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉందా సార్? ఉందంటారా లేదంటారా? ఉందా లేదా? అసలే లేదు, జీరో నాలెడ్జ్. రియల్ ఎస్టేట్లో నాకు జీరో నాలెడ్జ్. కాకపోతే రియల్ ఎస్టేట్ నుంచి ఒక అభిప్రాయం నాకుంది. నా అభిప్రాయం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. అది కరెక్టో కాదో మీరు నాకు చెప్పాలి. చెప్తారా సార్? చెప్తారా? ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళేనా ఇక్కడ రియల్ ఎస్టేట్లో? 1 year, 3 years, 5 years, 10 years? ఎస్ ఆర్ నో? నేను అనుకుంటుంది మీకు చెప్తాను. అది కరెక్ట్ అయితే కరెక్ట్ అనండి, కరెక్ట్ అయితే నేను వేరే వాళ్ళకు చెప్పడం మొదలు పెడతాను. అది తప్పు సార్ అంటే చెప్పడం మానేస్తా. యూ హ్యావ్ టు టీచ్ మీ, నాకు టీచ్ చేయండి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 10 మందిని కలిస్తే, 10 మందిని కలవాలని లిస్ట్ రాసుకుంటే, 10 మందిని కలవాలని నువ్వు ప్లాన్ చేసుకుంటే, 10 మందిని కలిసే నువ్వు ప్రయత్నం చేస్తే, నువ్వు కలిసేది 6 మాత్రమే. 6 కలవాలంటే 10 మందిని కలవాలని ప్లాన్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే నువ్వు 6 కలిసి మాట్లాడితే నీకు ఇంట్రెస్ట్ చూపించేది కేవలం 4 మాత్రమే. నీ ప్రజెంటేషన్కి ఇంప్రెస్ అయ్యేది 4 మాత్రమే. 4 సైట్ విజిట్కి పిలిస్తే ఆ 4 సైట్ విజిట్కి వచ్చేది కేవలము 2 మాత్రమే. 2 సైట్ విజిట్కి వస్తే కొనేది కేవలం 1 మాత్రమే. 1 కొనాలంటే నువ్వు 10 మందిని టార్గెట్ చేయాలి. ఇదే సక్సెస్ ఫార్ములా రియల్ ఎస్టేట్లో. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కరెక్ట్గా చెప్పానా, రాంగ్ చెప్పానా సార్? కరెక్ట్ చెప్తే నిలబడి క్లాప్స్ కొట్టొచ్చు కదా సార్. స్టూడెంట్ ఇప్పుడే ఫీల్డ్లోకి వచ్చాను అనుకోండి, ఇప్పుడే నేర్చుకున్నాను అనుకోండి. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ. అంటే సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే, నువ్వు 1 అమ్మాలంటే 2 సైట్ విజిట్స్ అవ్వాలి, 2 సైట్ విజిట్స్ అవ్వాలంటే 4 ఇంప్రెస్ అవ్వాలి, 4 ఇంప్రెస్ అవ్వాలంటే 6 కలవాలి, 6 కలవాలంటే 10 మంది లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సక్సెస్ ఫార్ములా. ఎస్ ఆర్ నో? నో సార్, ఇది సక్సెస్ ఫార్ములా కాదు సార్. ఇదే సక్సెస్ ఫార్ములా అని అందరూ పరిగెడుతున్నారు, అలిచిపోతున్నారు, సక్సెస్ రావట్లేదు. ఇది కాదు సక్సెస్ ఫార్ములా. అసలు సక్సెస్ ఫార్ములా అంటే నేను చెప్తాను వినండి. సక్సెస్ ఫార్ములా ఇది కాదు సార్. సక్సెస్ ఫార్ములా ఏంటంటే, నువ్వు ఒకరిని కలుద్దామనుకున్నావు, ఒకరిని కలవాలనుకున్నావు, ఆ ఒక్కడికి ఫోన్ చేసావు. ఫోన్ చేసి, సార్ మీ దగ్గర టైం ఉందా, ఒక ½ an hour కలవాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నానని మీరు ఒక్కళ్ళకే ఫోన్ చేశారు. ఫోన్ చేసింది ఎవరు? మీరు. మీకు బ్రాండ్ వాల్యూ ఉంది, మీకు పేరు ఉంది, మీరు ఫోన్ చేశారు. ఎప్పుడైతే మీరు ఫోన్ చేశారో ఆ వ్యక్తికి, అది వావ్, ఈ వ్యక్తి ఫోన్ చేశాడు, వెంటనే నో అన్నాడు. చేసింది ఎవరు? మీరు కదా. మీ మాటకి వాల్యూ ఉంది కదా, మీ బ్రాండ్ వాల్యూ ఉంది కదా. వెంటనే ఓకే అన్నాడు. వెంటనే కలుద్దామండి, సాటర్డే కలుద్దాము, మీరు అడుగుతున్నారు కదా, షూర్ అని చెప్పేసి మీరు కలుద్దామని వాళ్ళ ఇంటికి ఆ టైంకి ఈవినింగ్ 5 o'clock వెళ్ళారు. వెళ్ళేసరికి తను ఒక్కడే లేడు, వాళ్ళ ఫ్రెండ్ని కూడా పిలిచి కూర్చోబెట్టాడు. ఎందుకంటే వస్తుంది మీరుగా, మీరు చెప్పే విషయం అంత అల్లాటప్పగా ఉండదుగా, మీరేం చేసినా ఒక స్టాండర్డ్లో చేస్తారుగా, నమ్మకం ఉన్న వ్యక్తిగా, బ్రాండ్ ఉన్న వ్యక్తిగా. కాబట్టి మీకోసం 1 కాదు 2 కూర్చొని ఉన్నారు అక్కడ. మీరిద్దరికి ప్రజెంటేషన్ కూడా మొదలుపెట్టారు, మీ వెంచర్ గురించి, మీ బిజినెస్ గురించి. మీ చెప్తుంది ఎవరు? మీరు. నమ్మకం, బ్రాండ్. మీరు మాట్లాడటం మొదలుపెట్టి ప్రజెంటేషన్ ఇస్తుంటే సగం విన్న తర్వాత అన్నారు, సారీ సార్ కొంచెం ఆపండి అన్నారు. ఎందుకు?
ఎందుకు ఆపాలి? 2 నిమిషాలు ఆపండి, ఇప్పుడే మా నైబర్ని పిలుస్తాను, వాళ్ళు కూడా వింటే బాగుంటుందేమో అనిపిస్తుంది మాకు అని చెప్పి నైబర్స్ని పిలిచారు సార్. ఇంకెద్దరు వచ్చారు, కూర్చున్నారు. ఎందుకు? మీరు కదా వెళ్ళింది, మాట్లాడుతుంది మీరు కదా, ప్రజెంటేషన్ మీది కదా, ప్రోడక్ట్ మీది కదా, నమ్మకం మీదేంటి? నలుగురు విన్నారు, నలుగురు ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి వాళ్ళు అన్నారు, సరే తప్పకుండా మనం సైట్ విజిట్ లేపే ప్లాన్ చేద్దాం సండే, మరి ఎలా వెళ్దాం? మీరు అన్నారు, సార్ నో ప్రాబ్లం, నలుగురు ఉన్నారు, నేనున్నాను, ఒక వెహికల్ తెచ్చేస్తాను, పెద్ద వెహికల్ తెస్తాను, వెళ్ళిపోదాం అని చెప్పేసి రేపు మార్నింగ్ ఎప్పుడు 7 o'clock వస్తాను అన్నారు. మీరేం ఫీల్ అవుతుంది? బ్రేక్ఫాస్ట్ చేద్దాం, మనం దారిలో బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము, సైట్ విజిట్ చేద్దాము, అందరం కలిసి వచ్చేద్దామని. మార్నింగ్ 7 o'clock వెళ్ళాలంటే మీరు 6 o'clock బయలుదేరాలి కదా మీరు ఇంట్లో నుంచి. మీరు బయలుదేరాలనుకునే సమయంలో ఫోన్ వచ్చింది మీకు. ఫోన్ వచ్చి, అరే సారీ సార్ అన్నారు. సారీ అంటాడేంటి? నేను మొత్తం అరేంజ్ చేసుకున్నా, వెహికల్ అరేంజ్ చేసుకున్నా, సారీ అంటాడేంటి? సారీ మీరు ఏమనుకోదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. లే పర్లేదు చెప్పండి సార్ ఏమైందంటే, లేదు మేమే కాదు మా ఫ్రెండ్స్ కూడా వస్తా అన్నారు, మీరు ఒక వెహికల్ అన్నారు కదా, ఒక వెహికల్ కాదు కొంచెం 2 vehicles వేయగలుగుతారా? 6 ఉన్నామండి, 7 seaterలో సరిపోదు కదా అన్నారు. మీరు ఎగిరి గొంతేశారు, ఆడు చూడట్లేదు. నో ప్రాబ్లం, 2 vehicles వస్తా అన్నారు. మీరు 2 vehicles తీసుకెళ్లారు, సైట్ విజిట్ అయింది. తీసుకెళ్ళింది ఎవరు? మాట్లాడుతుంది ఎవరు? ప్రొడక్ట్ ఎవరిది? ప్రజెంటేషన్ ఎవరిది? బ్రాండ్. మీ మాట, మీ వాల్యూ. 6 వచ్చారు, సైట్ విజిట్కి వచ్చారు, ఇంప్రెస్ అయ్యారు, వాళ్ళు కొందాం అనుకున్నారు. అక్కడే అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చారు, మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా చూసుకుంటే రిజిస్ట్రేషన్ టైంకి వాళ్ళ కొలీగ్స్ కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 10 plots సేల్ అయ్యాయి. 10 plots సేల్ అయ్యాయి. దిస్ ఈజ్ ద బిజినెస్. నువ్వు ఒక్కడిని టచ్ చేస్తే 10 sales పడాలి సార్. ఇది సక్సెస్ అంటే. ఆ సక్సెస్ రావాలంటే ఆ బ్రాండ్ వాల్యూని మెయింటైన్ చేసుకోవాలి. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. వాల్యూస్ని నిలబెట్టుకుంటూ వ్యాపారం చేయాలి. వాల్యూస్ ఉంటేనే వ్యాపారం. ఇలా అవ్వదంటారా? రిఫరల్లో సేల్స్ రావా? ఏ సార్ రా. డోంట్ డూ హార్డ్ వర్క్. వాల్యూతో వర్క్ చేయండి, క్వాలిటీతో వర్క్ చేయండి, మైండ్ సెట్ మార్చుకోండి, ఎలా వ్యక్తిని అట్రాక్ట్ చేయాలో నేర్చుకోండి. ఈ విధంగా మీరు బిజినెస్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో చేసేది 2 సంవత్సరాలు మీరు సాధించుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఓకేనా సార్? ఇలాంటి రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.